దావీదును గూర్చి మనం నేర్చుకుంటున్నాం. దావీదు జీవితంలో మనకి దేవుడు అందించే శ్రేష్టమైన పాఠాలను మనం నేర్చుకుంటున్నాం. దేవుడు దావీదుని నిలబెట్టడానికి మరో ప్రధానమైన కారణం ఏంటంటే, దావీదుకి దేవుడన్నా, దేవుని పనన్నా, దేవుని మందిరం అన్నా భలే ఇష్టం. దావీదును ముందు పెట్టడానికి దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడంటే, దేవుని మందిరం అంటే దావీదుకి అంత ప్రాణం. మీరు ఎలా చెప్పగలరు అది? ఇవన్నీ సితారా చమత్కారముగా వాయింపగలవాడు ఒకటి నాకు తెలుసు అని సేవకుడు అన్నాడు కదా. ఆ సితారా చమత్కారముగా ఎక్కడ వాయించుంటాడు దావీదు? ఇప్పుడు సౌలుకి ఎవరు కావాలి? సితారా చమత్కారముగా వాయింపగలవాడు ఒకటి కావాలి. తన సేవకుడు అన్నాడు, నాకు ఒకటి తెలుసు, ఎస్ఐ కుమారులో ఒకటి తెలుసు, అతను సితారా చమత్కారముగా వాయింపగలడు. దావీదు అంత ఇదిగా అంత ప్రొఫెషనల్గా వాయించగలడని ఆయనకి ఎలా తెలిసింది? దావీదు ఏమన్నా స్ట్రీట్ డ్యాన్సరా? రోడ్ల మీద గిటార్ వాయించేవాడు దావీదు? దావీదు ఏమైనా క్లబ్ డ్యాన్సరా? దావీదు ఏమైనా స్టేజ్ డ్యాన్సరా? స్ట్రీట్ మ్యూజిషియనా? వీధుల మీద పడి తిరిగేవాడా? సినిమా పాటలకు ఏమైనా వాయించేవాడా? క్లబ్లో ఏమైనా వాయించేవాడా దావీదు? కానీ సౌలు సేవకుల్లో ఒకటికి దావీదు సితారా చమత్కారంగా వాయింపగలని ఎలా తెలుసు? అతను మంచి ప్రొఫెషనల్ ఎలా తెలుసు? ఎక్కడ చూసుంటాడు దావీదు వాయించడం? గెస్ చేయండి. దేవుని మందిరంలో చూశాడు. హల్లెలూయా. సితారా దావీదు వాయించడం సౌలు సేవకుల్లో ఒకడు, కానీ ఎవడైనా ఎక్కడ చూసుంటాడో తెలుసా? రెండు స్థలాలలో, ఒకటి అడవిలో లోయల్లో దావీదు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు వాయించేవాడు, రెండవది దేవుని మందిరంలో వాయించేవాడు. అప్పుడు పొలాలు కాదు, పెద్ద పెద్ద అడవులు, ఎడారి లాంటి ప్రాంతాలు, లోయలు. దావీదు సితారా వాయించడం వినడానికి అక్కడ దాకా ఎవడు వెళ్ళడు. మరి ఎక్కడ చూశాడంటే దేవుని మందిరంలో వాయించడం చూశాడు. దేవుడు అంటే దావీదుకు భలే ఇష్టం, ప్రీతి, పిచ్చి. దేవుడు అంటే భలే పిచ్చి ఆయనకి. దేవుని మందిరం అన్నా, దేవుని ఆరాధన అన్నా, దేవునికి పాటలు పాడడం అన్నా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అన్నా దావీదుకు పిచ్చి ప్రేమ. ఆ పిచ్చి ప్రేమే దావీదుని రాజుగా చేసింది. హల్లెలూయా. ఏ పిచ్చి? దేవుని పిచ్చి. దేవుని మందిరం అంటే పిచ్చి, దేవుని ఆరాధన అంటే పిచ్చి, దేవుని పరిచర్య అంటే పిచ్చి. దేవుని మీద ఎంత పిచ్చి ప్రేమ కలిగిన వాడు కనుకే దావీదు దేవునికి హృదయానుసారుడైపోయాడు. ఈ ఉదయకాల సమయంలో నేను చెబుతున్నాను, దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని ఆరాధనని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని పరిచర్యని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని వాక్యముని ఎవరైతే ప్రేమిస్తారో, వారు దేవుని హృదయానికి దగ్గరగా ఉన్నారు, దీవించబడ్డానికి కూడా దగ్గరగా ఉన్నారు. కీర్తనలు 122వ కీర్తన 1వ వచనంలో దావీదు అంటున్న మాట చూడండి. దావీదు ఎంత ఇష్టమో దేవుని మందిరం అంటే. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చాలు. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. నేను సంతోషించాను. అసలు దావీదుకు అన్నిటిలో ఇష్టమైన పని ఏంటంటే దేవుని మందిరానికి వెళ్ళడమే, దేవుణ్ణి ఆరాధించడమే. ఎంత పిచ్చయ్యా దావీదు నీకంటే, ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోకుండా డ్యాన్స్ చేసి అంత పిచ్చి దేవుడు అంటే. కూడు గుడ్డ తిండి తిప్పలు ఏమీ లేకున్నా సరే దేవుడు ఉంటే చాలు, దేవుని మందిరం ఉంటే చాలు, నేను బతికేస్తానని ఆ గొప్ప ప్రేమ దావీదుది. ఎందుకనండి దావీదుని దేవుడు దీవించాడు? దేవుడు అంటే అంత ప్రేమ, దేవుని మందిరం అంటే అంత ప్రేమ, దేవుని పరిచర్య అంటే అంత ప్రేమ. దావీదు దేవుని మందిరంలో సితారా వాయిస్తూ పాటలు పాడుతున్నప్పుడు ఎలా ఉండేవాడంటే మైమరిచిపోయేవాడు, తన్ను తాను మర్చిపోయేవాడు, దేవునిలో లీనమైపోయేవాడు.
మనలాగా పాట పాడుతున్నప్పుడు ఆరాధన చేయమంటే కళ్ళు తెరిచి చూడడం, వాళ్ళ నాయకు చూస్తున్నారా వీళ్ళ నాయకు చూస్తున్నారా, పెద్దగా పాడితే ఏమన్నా మొహమాటం సిగ్గు శారం ఏమీ లేదు దావీదుకి. తను పాట పాడుతున్నప్పుడు లీనమైపోయి, ఇన్వాల్వ్ అయిపోయి, సితారా వాయిస్తూ దేవుని సన్నిధిలో నిమగ్నమైపోయి, నిండా మునిగిపోయి వాయిస్తూ దేవుణ్ణి ఆనందించేవాడు, దేవుని సన్నిధిని ఆనందించేవాడు. అందుకనే సౌలు సేవకుల్లో ఒకడు ఏమన్నాడు తెలుసా? సితారా చమత్కారముగా వాయించగలడు మాత్రమే కాదు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సితారా వాయించేవాడు మాత్రమే కాదు ఇప్పుడు కావాల్సింది. చాలామంది ప్రొఫెషనల్స్ ఉన్నారు రాజ్యంలో. టాలెంట్ ఒక్కడ కాదు, దాంతోపాటు వాడితో దేవుడు ఉండాలి. ఇప్పుడు ఎందుకని తెలుసా? వెళ్ళగొట్టాల్సింది దేన్ని? దెయ్యాన్ని. ఎందుకని అంత ప్రొఫెషనల్స్ ఉండగా దావీదుని ఎందుకు కోరుకున్నాడు తెలుసా? దావీదులో దేవుడు ఉన్నాడు. సౌలులో ఏముంది? దురాత్మ ఉంది. ఇప్పుడు వెళ్ళగొట్టాలంటే ఒకటి టాలెంట్ మాత్రమే సరిపోదు, దేవునిలో ఆనందించేవాడు కావాలి, దేవుని సన్నిధిని అనుభవించేవాడు కావాలి, నిండా దేవుని సన్నిధిలో మునిగి తేలేవాడు కావాలి. నేను ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను, దేవుని సన్నిధిలో నిండా మునిగి తేలిన అనుభవం మీకుందా? ఓ మంచి పాట ఉండేది, ఇప్పటికీ ఉంది, పోయిందంటలా, మనమే పాడడం మానేశాం. ఏంటంటే, దావీదు వలెనే నాట్యమాడే తండ్రి నిన్ను స్తుతించెదము, దావీదు వలెనే నాట్యమాడే తండ్రి నిన్ను స్తుతించెదం. బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో మీరు ఎక్కడ వెతికినా ఆరాధన కలిగిన భక్తుడు, దేవుణ్ణి అనుభవించగలిగిన భక్తుడు, దేవుని సన్నిధిని ఆనందించగలిగిన భక్తుడు, కీర్తనకారుడు, వాయిద్యకారుడు, దేవుణ్ణి ఆరాధించడం అంటే పిచ్చి కలిగిన భక్తుడు ఒక్కడి పేరు చెప్పమంటే మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరేంటి? దావీదే. నేను మాట చెబుతాను, ఎలాగమ్మా దేవుడు దావీదుని దీవించకుండా ఉండగలడు? ఎలాంటి పిచ్చి కలిగిన వాడికి. దేవుడంటే పిచ్చి ఉన్నవాడిని దేవుడు ఎప్పుడు కూడా లేపడానికి సిద్ధంగానే ఉంటాడు. నమ్మకత్వం, దేవుని పనిలో నమ్మకత్వం. దేవుడు దావీదుకు ఒక మంచి టాలెంట్ ఇచ్చాడు. సితారా వాయించగల టాలెంట్ ఇచ్చాడు, వాద్యములు వాయించగల టాలెంట్ ఇచ్చాడు, మంచిగా పాటలు పాడగలిగిన టాలెంట్ ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మంచిగా పాటలు రచించగల లిరిసిస్ట్, మంచిగా పాటలు రచించగల మంచి టాలెంట్ ఇచ్చాడు. ఆ టాలెంట్స్ని దావీదు ఎవరి కోసం వాడాడు తెలుసా? దేవుని కోసం మాత్రమే వాడాడు, దేవుని మందిరంలో మాత్రమే వాడాడు దాన్ని. అందుకనే సౌలు కోర్టుకి ఎవడో తెలియని వ్యక్తి, ఒక అపరిచితుడు చెబుతున్నాడు, ఒక ఎలివేషన్ ఇస్తున్నాడు దావీదుకి, రాజా ఇలాంటి వాడిని నేను చూశాను. సౌలు మైండ్ చెడిపోయింది, దిమ్మ తిరిగిపోయింది. ఇలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు? తీసుకొచ్చిండు తొందరగా. దేవుని పనిలో మనం నమ్మకంగా ఉంటే ఏదో ఒక రోజు దేవుడు నిన్ను హెచ్చించడానికి ఆయన పిలుపు నీ దగ్గరికి వస్తుంది.